హే గైస్, ఈరోజు మనం భారతదేశంలోని జంతర్ మంతర్ అని పిలువబడే చాలా ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాము. అయితే ఇదేంటి? ఇది ఒక పెద్ద గోడ. ఇక్కడ రెండు కర్వ్స్ మధ్యలో ఇంటర్సెక్ట్ అయ్యాయి. మీరు నా సైజును ఈ గోడ సైజుతో పోల్చవచ్చు. మీరు క్లోజ్గా పరిశీలిస్తే ఈ గోడ అంతటా మార్కింగ్స్ ఉన్నాయని మీరు గమనించవచ్చు. మీరు నమ్ముతారో లేదో కానీ ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఖగోళ పరికరం. ఇది నేటికి కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ఈ కర్వ్ పైన జాగ్రత్తగా చూస్తే మీరు దాన్ని చూస్తున్నారా? అది ఏంటి? అది ఒక చిన్న రాడ్. ఈ గోడకు ప్లగ్ చేయబడింది. ఇది కోయిన్సిడెంటా? మేబీ ఫోటోను వేలాడదీయడానికి అయ్యుండొచ్చా? కాదు. మీరు అటువైపు చూస్తే మళ్ళీ మీకు ఒక చిన్న రాడ్ కనిపిస్తుంది. ఈ రాడ్లు ఒక నిర్దిష్ట కారణం కోసం ఇన్స్టాల్ చేయబడి ఉండాలి కదా. మీరిక్కడ పైకి ఎక్కడానికి మెట్లను చూడవచ్చు, కానీ దానిపైకి ఎక్కి దానిని ఉపయోగించడానికి నాకు పర్మిషన్ లేదు. కాబట్టి మేము దీన్ని ఇక్కడ మా ల్యాబ్లో రీక్రియేట్ చేశాము. ఇది ఒక స్మాలర్ స్కేల్లో తయారు చేయబడిన ఒక సింపుల్ ఇన్స్ట్రుమెంట్. ఈ పైన మేము 2 మేకలను ఉంచాము. ఈ మేకల నుండి దారాలు వేలాడుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి మనకు సూర్యుడు అవసరం. కాబట్టి మనకు ఒక స్మాల్ స్కేల్ సూర్యుడు అవసరం అవుతుంది. సో అచ్చం సూర్యుడిని అనుకరిస్తూ అది ఎలా ప్రయాణిస్తుందో అలాంటి ఒక స్మాల్ ఎలక్ట్రిక్ డివైస్ ను మేము బిల్డ్ చేశాము. మీరు చూడగలిగినట్లుగా ఈ ఆర్మ్ పై ఒక కాంతి మూలం ఉంది చూడండి. ఇది సూర్యుడు, మరియు ఈ ఆర్మ్స్ సూర్యుని వలె కదిలేలా చాలా బాగా చేయగలవు. నా టీం వాళ్ళు దీనికోసం ఒక ఫ్యాన్సీ పేరును ఇచ్చారు. వారు దీనిని సోలార్ పాత్వే రెప్లికేటర్ అని పిలుస్తున్నారు. కానీ ఇది మోటార్ ద్వారా నిర్వహించబడే ఒక సాధారణ పరికరం. ఇది డిఫరెంట్ యాక్సెస్ లో డిఫరెంట్ స్పీడ్ తో కదలగలదు. ఇప్పుడు ఇది సూర్యుడు, అలానే ఇది జంతర్ మంతర్ వద్ద ఉన్న గోడ అని ఊహించుకోండి. జాగ్రత్తగా చూడండి. సూర్యుడు లేకుండా ఈ సూర్యుడి నుండి నీడ పడదు. కానీ సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సూర్యుడు పైకి కదులుతున్నప్పుడు నీడ ఒక యాంగిల్లో పడటం మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఈ దారాన్ని నీడలాగా అదే లైన్లో పట్టుకున్నాను. నేను దానిని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తాను. ఇక్కడ ఈ దారం ఒక సర్టైన్ రీడింగ్ను తాకింది. ఇది ఈ యాంగిల్ని కొలుస్తుంది. మనం ఈ రీడింగ్ను నోట్ చేసుకోవాలి. అండ్ దీనిని సూర్యుని యొక్క ఆల్టిట్యూడ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? సాధారణంగా ఇది హైట్ ను రిఫర్ చేస్తుంది. ఎవరెస్ట్ పర్వతం యొక్క ఆల్టిట్యూడ్ 29,000 అడుగులు అని మనం చెప్తాము. కానీ ఖగోళ శాస్త్రంలో ఆల్టిట్యూడ్ అనేది యాంగిల్ ను రిఫర్ చేస్తుంది. ఇది డిగ్రీల యొక్క యూనిట్లను కలిగి ఉంటుంది. అండ్ మీరు 90 డిగ్రీల మైనస్ ఆల్టిట్యూడ్ లో ఉన్న అత్యున్నత దూరాన్ని కూడా లెక్కించవచ్చు. సో సూర్యుని యొక్క ఆల్టిట్యూడ్ 30 డిగ్రీలు అయితే అత్యున్నత దూరం 60 డిగ్రీలు ఉంటుంది. మనకిది ఎందుకు అవసరం? 1 గంట తర్వాత నేను మరొక కొలత తీసుకుంటాను. అప్పుడు ఆల్టిట్యూడ్ మారుతుందని మనం చెప్పుకుందాం. అండ్ మధ్యాహ్న సమయంలో ఈ ఆల్టిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఆపై మళ్ళీ సూర్యుడు పశ్చిమాన అస్తమించేటప్పుడు ఈ ఆల్టిట్యూడ్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది పగటి సమయంలో పనిచేస్తుంది. కానీ రాత్రి సమయం గురించి ఏంటి? అప్పుడు కూడా పనిచేస్తుందా? రాత్రి సమయంలో మీరు ఏదైనా ఇతర ఖగోళ వస్తువును చూడవచ్చు. ఉదాహరణకు చంద్రుడు. అక్కడ మనకు నీడ అవసరం లేదు. దాన్ని చూపుతూ చంద్రుడి నుండి దారాన్ని పట్టుకోండి. ఆ తర్వాత ఆల్టిట్యూడ్ కొలవండి. మీరు అదే టెక్నాలజీను ఉపయోగించి ఏదైనా నక్షత్రం లేదా గ్రహం యొక్క ఆల్టిట్యూడ్ ను కూడా కొలవచ్చు. కానీ గోడకు అవతలి వైపు మీకోసం ఒక సర్ప్రైజ్ వేచి ఉంది. ఇక్కడ ఎదురుగా మీరు ఒక పెద్ద సెమీ సర్కిల్ ను చూడవచ్చు. మీరు పైకి చూస్తే ఇటువైపు అటువైపు మెటల్ రాడ్లు లేవు చూడండి. ఈ మెటల్ రాడ్లు ఏమయ్యాయి? ఆ మెటల్ రాడ్ ను మూవ్ చేసి ఈ మధ్యలో పెట్టారు. యాక్చువల్లీ ఇది గోడకు అవతలి వైపు ఉన్న అదే పరికరం. మీరు చెప్పవచ్చు, ప్రవీణ్ వారు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నారని. ఇది ఒక సెమీ సర్కిల్ అండ్ ఇది చూడడానికి 2 చతుర్భుజాలు కలుస్తున్నట్లు కనిపిస్తుంది. సరిగ్గా మీరు ఈ 2 కర్వ్స్ ను తీసుకొని వాటిని కలిపితే అవి ఈ సెమీ సర్కిల్ గా అవుతాయి. ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. సూర్యుడు ప్రతిరోజు తూర్పు నుండి ఉదయిస్తాడని మరియు
పడమరలో అస్తమిస్తాడని మనందరికీ తెలుసు. కానీ సూర్యుడు కూడా ఉత్తరం నుండి దక్షిణానికి మరియు క్రమంగా తిరిగి వస్తాడని మీకు తెలుసా? ఇది ఋతువులకు కారణమవుతుంది. మనం సంవత్సరం మరియు అయనాంతం మరియు విషువత్తుల వంటి వార్షిక సంఘటనలను ఎలా క్యాల్కులేట్ చేస్తాము? సో మార్చ్ నెలలో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే సూర్యుడు పైన ఉంటాడని అర్థం. మరియు మీరు సూర్యుడి నుండి నీడను చూసి దానిని అనుసరించి ఒక దారాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఆ దారం 90 డిగ్రీలను సూచిస్తుంది. ఈ రీడింగ్ ను సూర్యుని క్షీణత అని అంటారు. ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతాడు అండ్ జూన్లో అది తన ఉత్తర భాగానికి చేరుకుంటుంది మరియు నీడ 23.5 డిగ్రీల వద్ద ఉంటుంది. అయితే గుర్తులు 90 డిగ్రీల మైనస్ యాంగిల్ను చూపవచ్చు. మళ్ళీ సూర్యుడు దక్షిణం వైపుకు తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాడు. అది ఇక్కడ మిడ్ పాయింట్స్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ 23.5 డిగ్రీల వద్ద దక్షిణ బిందువుకు చేరుకుంటుంది. అప్పుడు పూర్తి సంవత్సరం కంప్లీట్ అవుతుంది. మీరు ఈ పరికరాన్ని ఉపయోగించినట్లయితే అలాగే ఏదైనా నిర్దిష్ట రోజున సూర్యుడిని కొలవడం ప్రారంభించినట్లయితే మరియు సూర్యుడు మొత్తం మార్గాన్ని మరియు వెనుకకు వెళ్లి దాన్ని ప్రారంభ బిందువుకు వచ్చినట్లయితే 365 రోజులు గడిచిపోయేవి. సో ఈ డివైస్ ను ఉపయోగించి మీరు సంవత్సరాన్ని, ఋతువులను మరియు విషువత్తును మరియు అయనాంతం వంటి సోలార్ ఈవెంట్స్ ను క్యాల్కులేట్ చేయవచ్చు. ఒక సాధారణ గోడను నిర్మించి 4 చతుర్భుజాలను గీయడం ద్వారా పురాతన నిర్మాణదారులు ఖగోళ వస్తువుల రోజువారీ కదలికను మాత్రమే కాకుండా అవి సంవత్సరంలో ఎలా తిరుగుతాయో కూడా క్యాల్కులేట్ చేయగలిగారు. కానీ పొలారిస్ టెలిస్కోప్ లేకుండా ఈ సాధారణ గోడను కూడా నిర్మించలేము. ఈ రోజు మీరు కేవలం ర్యాండమ్ గా ఒక గోడను నిర్మించలేరు అండ్ ఈ పనిని చేయలేరు. నేను ఏదైనా ఒకటి డెమాన్స్ట్రేట్ చేస్తాను. నేను నా ఫోన్ ని ఇక్కడ ఉంచితే చూడండి, దీన్ని ర్యాండమ్ గా నిర్మించలేదు. ఇది ఉత్తర దక్షిణ అక్షానికి ఎగ్జాక్ట్ గా అలైన్ చేయబడింది. పురాతన నిర్మాణదారులకు అవసరమైన మొదటి పరికరం పొలారిస్ టెలిస్కోప్ లేదా ధ్రువదర్శక యంత్రం అని నా ముందు వీడియోలో నేను మీకు చెప్పాను, గుర్తుందా? అండ్ దానిని నిర్మించి ఉత్తర దక్షిణ అక్షాన్ని నిర్ణయించిన తర్వాత ఇదే వారు నిర్మించిన రెండవ పరికరం. అందుకే దీనిని దక్షిణోత్తర బిట్టి యంత్రం అని అంటారు. ఎంత క్లిష్టమైన పేరు కదా? లేదు, మీరు దీన్ని విభజిస్తే సంస్కృత భాషలో ఉత్తర దక్షిణ అక్షం వెంబడి గోడ అని అర్థం వస్తుంది. అండ్ మీరు అడగవచ్చు, వారు ఈ ఖచ్చితమైన గుర్తులు మరియు వక్రరేఖలతో ఎలా వచ్చారు అని. వాస్తవానికి ఇది వ్యతిరేక మార్గం. ప్రతిరోజు సూర్యుడు కదులుతున్నప్పుడు మీరు ఈ గుర్తులను నెమ్మదిగా చేస్తారు. సో ఈ విషయాలను క్యాల్కులేట్ చేయడానికి మీకు కావలసినందల్లా ఒక గోడ మరియు కొన్ని రాడ్లు మరియు దారాలు. ఇప్పుడు మీరు సూర్యుని యొక్క ఆల్టిట్యూడ్ మరియు క్షీణత మరియు ఏదైనా ఖగోళ వస్తువు యొక్క మార్గాన్ని కూడా గుర్తుపెట్టవచ్చు. అండ్ మీరు ఖగోళ వస్తువుల కదలికను ప్లాట్ చేయడం ప్రారంభించిన తర్వాత అవి ఒక వింత ప్యాటర్న్ ను ఫాలో చేస్తాయని మీరు గ్రహిస్తారు. ఈ రోజు నుండి మీరు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో సూర్యుణ్ణి ఒక ఫోటో తీశారని అనుకుందాం. 365 రోజుల తర్వాత మీరు అన్ని ఫొటోస్ ను కలిపి ఉంచినట్లయితే సూర్యుని మార్గం ఇలానే ఇన్ఫినిటీ సింబల్ లాగా కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ ను అనలమ్మ అంటారు. ఎందుకు? దీన్ని మొదట గమనించిన ప్రారంభ ఖగోళ శాస్త్రవేత్తల ఆచార్యాన్ని ఊహించండి, సరేనా? సూర్యుడు ఇలా ఎందుకు కదులుతున్నాడు అండ్ చంద్రుని గురించి ఏంటి? మరి చంద్ర మార్గం ఎలా కనిపిస్తుంది? చంద్రుడు కూడా ఒక విచిత్రమైన ప్యాటర్న్ చేస్తాడు. మీరు దానిని గుర్తించడం సులభమవుతుంది, ఎందుకంటే మీరు ఒక చంద్ర నెలలో మొత్తం మార్గాన్ని పూర్తి చేయవచ్చు. ఉదాహరణకు గ్రహాలు మరియు మార్స్ గురించేంటి? అంగారక గ్రహం వాస్తవానికి వెనక్కి వెళ్తుంది. అది ఇలానే కదులుతుంది, ఆపై తిరిగి రావడం ప్రారంభించి మళ్ళీ కదులుతుంది. ఇది క్రేజీగా ఉంది. దీనిని అంగారక గ్రహం యొక్క తిరోగమన కదలిక అని పిలుస్తారు మరియు భారతీయులకు దీని గురించి చాలా శతాబ్దాల క్రితమే తెలుసు. ఈ ప్రత్యేక గోడ కేవలం 300 సంవత్సరాల వయస్సు మాత్రమే అయినప్పటికీ వారు 1000 సంవత్సరాల క్రితం ఇలాంటి యంత్రాలను ఉపయోగించారు అండ్ వారు అన్ని ఖగోళ వస్తువుల కదలికను ఈ విధంగానే క్యాల్కులేట్ చేశారు. సో మీరేమనుకుంటున్నారు? ఈరోజు మనం ఒక గోడ కట్టి ఖగోళ శాస్త్రం గురించి
చాలా నేర్చుకోగలమని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ మీ థాట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసేందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.